పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. మహేష్ గౌడ్ గారు, కేటీఆర్కి చాలా రోజుల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. ఎంక్వైరీలో మీ డిలే అయిందా, లేదంటే గవర్నరే లేట్ చేశారా? ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈ జాప్యం జరిగిందో ఫస్ట్ బీజేపీ నాయకులు చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ సంబంధం పాపం మా బండి సంజయ్కి తెలియదేమో. కిషన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నటువంటి దృఢమైనటువంటి సంబంధం ఫస్ట్ బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వారు మాట్లాడితే బాగుంటుంది. మేము కాళేశ్వరంలో ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం జరిగింది. ఇంతవరకు సిబిఐ ఎందుకు చర్యలకు పూనుకోవట్లేదు? కేటీఆర్ విషయంలో మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కేటీఆర్ తప్పు చేస్తున్నారు, ఆయన తప్పులు ఎరుకున్నారు, ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేట్ ఖజానాకు సొమ్ము ట్రాన్స్ఫర్ చేస్తారు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్. ఇది నేరము, ఇది తప్పిదమైన మాట ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఇలా గవర్నర్ గారు చాలా ఏళ్ళ తర్వాత దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు చట్టం వారి పరిధిలో ఏ చర్య తీసుకోవాలో వారు తీసుకుంటారు. ఇప్పుడు హరీష్ రావు ఏమో మీది కక్షపూరితమైనటువంటి చర్య, రాజకీయాల్లో బీఆర్ఎస్ని కేటీఆర్ని దెబ్బతీయాలని చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కక్ష సాధింపు చర్యలే తీసుకోవాలని మా ముఖ్యమంత్రి భావించుంటే మేము అధికారంలోకి వచ్చిన 10 రోజుల లోపటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ జైల్లో ఉండేవారు. మేము ఆ పని చేయలే కదా. ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏదైతే ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు జరిగిన బీఆర్ఎస్ దోపిడిని అరికట్టి దాని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంతో మనం ఓటేసినారు. వారు మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే మేము కమిషన్లు వేసాం. వాస్తవాలు తెలుసుకునేదాకా ఎవరి మీద చర్యలు తీసుకోలే. కక్ష సాధింపే తీసుకోవాలంటే వీళ్ళంతా కూడా లోపల ఉండేవారు. హరీష్ రావు ఏమో ఇది కక్ష సాధింపు అంటుంటే, కేటీఆర్ ఏమో ఇది లొట్టపీస్ కేసు, నన్ను ఎదుర్కోలేక చేస్తున్నారు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్కి రండి అని చెప్తున్నారు. రెండు ఈ విరుద్ధమైన స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది కదా, అందుకే విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు మాకు మాట్లాడరాదు. కేటీఆర్ మాట్లాడినటువంటి గమ్మత్తైన మాటలు మాకు మాట్లాడరాదు. ఏది ఏమైనా ప్రజలకు అర్థమైంది, కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో శిక్ష తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. మీరేమో 42% ఇచ్చేదాకా అసలు ఎన్నికలకే పోవద్దు అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి వెళ్తుంది. బీసీలంతా ధర్నాలు, నిరసనలు చెప్తున్నారు. దాని విషయంలో మాట్లాడుతూ ఉన్నాము. ఎలక్షన్లు చాలా రోజులు ఆపుకుంటూ వచ్చాము. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసింది. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి 2 చట్టాలు చేసాం. అవి గవర్నర్ దగ్గర పెట్టుబడి ఉంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. 2 సార్లు ఢిల్లీ పోయాం. ప్రధానమంత్రి కలిసే అవకాశం కోసం ప్రయత్నం చేశాం. వెల్ఫేర్ మినిస్టర్ కలిసాం. సాక్షాత్ మంత్రులు మేమంతా. బీజేపీ ఉలుకులేదు, పలుకులేదు. కానీ ఎన్నికలను కూడా ఇంకా చాలా రోజులు ఆపలేము. కింది లెవెల్లో ఎన్నికలు లేకపోవడం వల్ల పాలన స్తంభించబడతా ఉంది. ఎన్నికలు సర్పంచులకు జరిగినా జరగకపోయినా 42% రిజర్వేషన్ అంశం అనేది కొనసాగే ప్రక్రియ. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎన్నికలతోనే సమస్యపోదు. ఈ సమస్య డెఫినెట్గా 42% రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికి మా వంతు ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. కావాలని బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీసీ అనేటువంటి ఎజెండాని పక్కన పెడుతుంది. ఇప్పటివరకే ఎన్నికలు 42% తోటే చేస్తామని చెప్పిందని బీసీ సంఘాలు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. మీరు చూసుంటారు. ఇప్పుడు పెట్టనోడు ఎట్లాగో పెట్టలే, పెట్టినోడిని తిడితే బీసీ సంఘాలు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక బీసీ బిడ్డగా నేను, రేవంత్ రెడ్డి గారు ఎంత దూరం వెళ్ళి అంత దూరం పోయాము. ఈ సమస్యను ఇక్కడి నుంచి ఆపట్లే మేము. 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకోవడం నిరంతర ప్రక్రియ ముందు కూడా కొనసాగుతుంది. ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా దాంతో ఆగిపోదు సమస్య. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం ఉంటుంది. 42% తెచ్చుకునే వరకు మా పోరాటం డెఫినెట్గా ఉంటుంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంది, బట్టి గారి సహకారం ఉంది, మేము మంత్రులు అందరం కలిసిపోతాం. అన్నిటికీ మించి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు ఉన్నాయి, ఖర్గే గారి సహకారం ఉంది. డెఫినెట్గా ఇది ఛేదించుకొని తీరుతాము భవిష్యత్తులో. డీసీసీ అధ్యక్షుల నియామకం ఎప్పుడు సార్? కసరత్ అంతా ముగిసింది. మా కార్యక్రమం అయిపోయింది. మేము చెప్పాల్సిన చోట ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడం జరిగింది. అంతిమ నిర్ణయం ఏఎస్ తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది అనేది వారు తీసుకున్నప్పుడు తెలుస్తుంది. సార్, 2 ఏళ్ల నుంచి మీరు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నామినేటెడ్ పదవులు ఇదిగో అదిగో అని చెప్తున్నారు. 2 ఏళ్ళు గడిచింది. ఒక అవకాశం ఇస్తే ఒక టర్మే అయిపోయేది. కానీ ఇంకా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పనిచేసినట్టు నిరాశకు గురవుతున్నారు కదా. వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆశలు జిగురిస్తాయా? ఆలస్యమైన మాట వాస్తవము. ఈ మాసం ఎండింగ్లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ మిగిలిన కార్పొరేషన్లు డైరెక్ట్లీ చేస్తాం. ఓన్లీ డైరెక్టర్లు వేస్తారా, చైర్మన్? మిగిలిన చైర్మన్ కూడా అపాయింట్మెంట్ అవుతాయి. థ్యాంక్ యూ.
సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎన్నికల్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉందా? ఉప ఎన్నికలు వస్తాయని చర్చ జరుగుతుంది. ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పినారు? ఒకవేళ ఎన్నికలే వస్తే జూబ్లీస్లో వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి పీసీసీ చీఫ్ మంచి జోష్లో కనపడుతున్నారు. ఉప ఎన్నికలు ఏవి వచ్చినా కూడా జూబ్లీహిల్స్ కంటే మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.